తుల ఎప్పటి నుంచో ఈ తులారాశి ఆల్రెడీ చెప్పాను కదా, ఇదేమో ఫాదర్ లేను ఇవన్నీ కొంచెం సింగిల్ పేరెంట్ లైఫ్లో తులారాశి ఒకటి ఉంటుందని చెప్తూ వస్తుంటాం. దీనికి తులారాశికి వచ్చినప్పటికి దీనికి కూడా షష్టమంలో శని సంచారాలు ఇవి జరగడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ తపన ఏదైతే ఉందో, సిక్స్త్ హౌస్ బ్రింగ్స్ కరేజ్ అని కూడా అంటాం కదా, నీ తపన ఏదైతే ఉన్నదో ఆ తపన డిలే అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. నీకు పాజిటివ్ పాయింట్ ఎక్కడున్నది, నీకు ఎక్కడో తొమ్మిదో స్థానం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఓ 10th హౌస్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం కోసం ఎవడైతే తీవ్రంగా పుష్ చేసేసుకుంటున్నాడో గవర్నమెంట్ జాబుల కోసం తులారాశులు ఎగిరెగిరి ఎడుతారు. ఎందుకో తెలుసా, రవి ఇందులోనే నేర్చబడతాడు. మిగతా వాళ్ళు ఎదుగుతే ఇది చేసుకుందాం లేరా కింద మీద పడదాం, ఈ జాబ్ అంతగా ట్రై చేసుకుందాం, ఈలోకి గవర్నమెంట్ రాసుకుందాం, ఏదో ఇది జస్ట్ మీరు అలా కాదు, గవర్నమెంట్ జాబే కావాలని కూర్చుంటారు. కాబట్టి అలాంటి జాబ్ కావాలనుకున్నప్పుడు మీకు ఈ సంవత్సరం దిస్ వెరీ బెస్ట్ అండ్ ప్రైమ్ టైం. ఈ సంవత్సరం పుస్తకం దగ్గర పెట్టుకోండి, చదువుకోండి, టైం పాడు చేయకండి. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తులారాశితో చెప్పిందేనో నువ్వు ప్రాబ్లం ఏది, ఇంట్లో చెప్పిన మాట అసలేనో, తల్లి చెప్పిందేనో, తండ్రి చాలా మందికి సగం ఉంటాడు సగం ఉండకుండా పోతాడు తులారాశిలో. కొంతమందికి తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది తండ్రులు ఉంటారు. తండ్రి ఒకవేళ ఉన్నా వాడితో ప్రేమ ఉండదు, అడిగే అబ్రాడ్లోనే ఉంటుంటాడు, ఇది వాడే వాయిస్ కాల్లో వీడియో కాల్లో మాట్లాడుతుంటాడు. సో గైడెన్స్ ఉండి సావదని అర్థం. సో ఈ స్వాతి నక్షత్రాలు ఈ కాంబినేషన్ తులారాశికి వచ్చినప్పుడు కొంచెం మీ అంతటా మీరుగా కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం నీ లైఫ్ తిరగరాసినట్టే. నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అసలు ముందు తల్లిదండ్రులని నువ్వు చాలా కలలు కనేస్తారు. తులారాశులు కళలు ఎక్కువ ఉంటాయి, అందరినీ బాగా చూసుకోవాలని ఒక కళ ఉంటుంది. అంటే ప్రైడ్, అంటే నేను ఇది సాధించానని చూపించే ఒక ప్రైడ్నెస్ ఉంటుంది కదా, నువ్వు అలా సాధించి చూపించాలని ప్రైడ్నెస్ కావాలనుకుంటే ఈ సంవత్సరం పుస్తకం పట్టుకుని చదువుకో, నిలకడగో దగ్గర కూర్చో, నీకు ఖచ్చితంగా డెఫినెట్గా నెగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. పంచమంలో రాహు ఉంది కదా, ప్రేమ గేమ్ అని తిరిగి ఉంటే మాత్రం అన్నీ కట్ అయిపోతాయి. ఎందుకంటే నీకు లాభస్థానంలో అక్కడ కేతువు కూడా ఉన్నాడు. ఎందుకంటే పంచమంలో రాహు ఉండేవాడికి లవ్ లెటర్లు అని, సినిమాలని, షికార్లని, కార్నర్ సీట్లు అవి ఇవన్నీ మానేసుకోవాలి. అయితే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం తులారాశిలో నేను ప్రేమ గేమ్ అనేది ఒకటే, నో లవ్ అంటే ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క ఏడాది నువ్వు కష్టపడితే నీ లైఫ్ అంతా సెట్ అయిపోద్ది. ఎందుకంటే మళ్ళీ గురుడు నీ దశమ స్థానానికి రావాలంటే 12 ఏళ్ళు పడుద్ది. ఇది లైఫ్ టర్నర్. ఇది ఇప్పుడు నేను ఇందాక సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధహోమాలు ఎందుకు పెట్టాను, ఒక్కసారే వస్తుంది, ఈ ప్రైమ్ టైం మళ్ళీ రాదు. సో అంచేత ఇలాంటివన్నీ కూడా చేసుకోవడంలో ప్రేమ పిచ్చి ఇలాంటివన్నీ మానేయండి. దొంగ ప్రేమలో మోసాలు లేకపోతే మీరు బాగా ప్రేమించేసి మోసపోవడం ఇవన్నీ పక్కన పడేసేయండి. ఈ సంవత్సరం ఓన్లీ బతుకు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, 100% బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఆరోగ్య విషయంలో చదవమన్నాను కదండి, స్లీప్లెస్ నైట్లు చేయకండి. ఎందుకంటే శని బాగాలేదు, రేపు మైగ్రేన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది కూడా చెక్ చేసుకోవాలి. శని అస్సలు బాగాలేదు, మీకు శని వక్రించి నడుస్తాడు. తులారాశి వాళ్ళు ఎవరైనా ఈ దత్త ప్రదక్షిణలు చేసుకోవడం, లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించిన ఏం చేసుకోవడం, లేదా మీకు పూర్వభాద్రపద ఇంచుమించుగా కనెక్షన్ ఆఫ్ 5th హౌస్లో ఉంటుంది. కాబట్టి పూర్వభాద్రపద మీద అంటే ఆంజనేయుడికి సంబంధించిన ప్రదక్షిణలు చేసుకోవడం, ఇలాంటివి ఏమన్నా చేసుకుంటే కనుక ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది. ప్లాన్ వెల్. ఈ మధ్యన యాప్లు వస్తున్నాయి ఫోన్లో, అందులో డబ్బులు ఇది ఎత్తుంటారు కదా, లక్షలు 2 లక్షలు. ఈ యాప్ల జోలికి ఏడాది వెళ్ళారంటే సంకనాకపోతారు. ఇది నేను డైరెక్ట్గా చెప్తుంది, ఇది ఉగాది పంచాంగాలు అన్నట్టు కాదు. చాలా ఈ సంవత్సరం కనుక యాప్ల నుంచి డబ్బు తీసుకొచ్చేద్దాం, ఆడి దగ్గర డబ్బు పట్టుకొచ్చేద్దాం, ఈడి దగ్గర డబ్బు పట్టుకొచ్చేద్దాం అంటే లాభస్థానంలో కేతు ఉన్నాడు, బెల్ట్ ఇచ్చుకుట్టేసినట్టు ఇంకా అయిపోయినట్టే. సో ఇది ఒకటే జాగ్రత్త పెట్టుకోవాల్సమా. వృశ్చికంలో చతుర్థ స్థానంలో రాహువు, పంచమంలో శని. ఇది మళ్ళీ స్టార్టింగ్ ఫేజ్. పంచమం అంటే మళ్ళీ పూర్వజన్మలో పుణ్య ఫలితాలని. ఇది ఈ వృషికానికి వచ్చిన బాధ ఏంటంటే, ఇది అందులో ఏంటంటే చంద్రుడు నేర్చబడిపోయే రాశి, వీళ్ళకే తిమ్ముతూ ఉంటుంది, బురదరంగా ఉండదు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, కొన్ని రాశులతో నాకు బాధలు ఎలా ఉంటే నా బాధలు చెప్పుకుంటాను మీకు. ఆయన రోజు ఫోన్ చేసి ఆయన వాడి బాధల్ని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎందుకని అలవాటు. మామూలు కన్సల్టేషన్ కట్టిన పాపానికి 150 సార్లు చేస్తుంది రోజుకి. వృశ్చికం అంటే అందరి బాధలు వినే కర్మ మీది. చంద్రుడు నేర్చబడ్డం అంటే బురద చిప్పు దొబ్బిందని. సో అంచేత వృశ్చికానికి టూ మచ్ అని పూజలు చేసేసినా ఇంకా ఖాళీగడ్లకి ఎగరేసి పూజలు చేసేసి అమ్మా అంటారు కదా, ఆ స్టైల్ లేదు. ఏదైనా టూ మచ్. ఒక్క కాలు కొట్టే దగ్గర నేను చెప్తున్నాను కదా, 150 సార్లు బాధ్యత ఉంటారు పొద్దున్న సాయంత్రం. ఒక్కటి మైండ్లో పడిందంటే ఇంకా ఆ పైచ్యం వదిలే వరకు ఇంకా దాని మీదే గుర్తూ ఉంటుంది. టూ మచ్ అనే మాట ఉంది కదా, టూ మచ్ అనేది వృశ్చిక రాశి. ఈ టూ మచ్కి మీకు చతుర్థంలో రాహు వస్తున్నాడు. సో ఇంకా ఎక్కువ ఉంటుందా ఇప్పుడు. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ మదరే ఇది అవుతుంది, టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్. ఇక టూ మచ్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, తల్లికి బాగు చేయడానికి కొంచెం ప్రాపర్ అడ్రస్ తీసుకుని లేదా గైడెన్స్ తీసుకుని ఖర్చు పెట్టండి. ఇంకా మీరు ఏదో నమ్మారు కదా అని చెప్పి పోసేయద్దు డబ్బులు. టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్సో ప్రాబ్లమేటిక్. దశమ స్థానంలో మీకు కేతు రన్ అవుతున్నాడు. జాబులు మారే ఛాన్సెస్, లేకపోతే జాబులు పోయి కొంచెం జాగ్రత్తగా ఒక దగ్గర ఖాళీగా కూర్చునే సందర్భాలు కూడా ఇక్కడే ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త, వృశ్చికంలో పుట్టినోళ్ళు ప్రత్యేకించి. ఇంకా మీ ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా, ఇంక చిరంజీవి గారు చెప్పినట్టే ఉంటుంది. అంతేనా? అంతే కదా. సో అంచేత పంచమంలో మీకు పిల్లల విషయంలో కొంచెం కేర్, గర్భిణీలకు సంబంధించిన విషయంలో జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు దయచేసి కన్సీవ్లే ప్లాన్ చేసుకోకండి.
సర్జరీసే ప్లాన్ చేసుకుంటే కొన్ని ముహూర్త బలాలు చూసుకోండి మీ వృశ్చికాన్ని ప్రత్యేకించి. ఎందుకంటే ఆల్రెడీ మనస్థిమితం ఉండని రాశుల్లో ఇది ఒక రాశి, జలతత్వ రాశుల్లో రెండో రాశి అవుతుంది. పైగా ఇందులో ఏమో చంద్రుడు పరిపూర్ణంగా చంద్రుడు అంటే ప్రత్యక్ష దైవం చంద్రుడు కూడా నేర్చబడిపోయే రాశిది. మీకు పంచమంలో శని నడుస్తున్నాడు 27 సంవత్సరాల తర్వాత. ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉంటాడు. కొంచెం జాగ్రత్త. మీకు ఈ సంవత్సరం ఏమైనా అదృష్టం ఏమైనా ఉన్నదని అడిగితే 9వ స్థానంలో గురుడి యొక్క సంచారం ఉన్నది కాబట్టి ఫారెన్కి వెళ్ళడానికి లేకపోతే ఫారెన్లో కొంచెం సెటిల్ అవ్వడానికి ఇలా బాగానే ఉంటుంది. కానీ మీరు గోచారం తీసుకుంటే జూన్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. రైట్. మీరు ఈ విషయాలు అప్లై చేసుకున్నా ఇంకోటి అప్లై చేసుకున్నా టేక్ కేర్. మీకు జీవితంలో ఏమండి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఏదైనా రెమెడీస్ చేసుకోవాలి. జనరల్గా మీ రెమెడీలు నమ్మే రాశుల్లో ఇది ఒక రాశి. సో ఈ రెమెడీలు నమ్మే రాశుల్లో బెస్ట్ రాశి వృశ్చికం కాబట్టి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. గురుడికి సంబంధించి లైక్ దత్త పారాయణలు చేస్తుంటారు కదా, ఈ డూ పారాయణ మీకు టూ మచ్ ఎక్కం కదా, మీకు ఒకసారి పూజ చేస్తే సరిపోదు, రోజు చేసేస్తారు కదా మీరు డూ పారాయణాలు చేయండి. ఒక 2 రోజులని పెట్టుకోవడం, పారాయణ చేయడం, సంకల్ప సిద్ధులు అంటాం కదా, ఒక 21 రోజులు అనుకోవడం, అలా సంకల్పాలు మీకు టూ మచ్ అనే మాటని డైల్యూట్ చేసుకుంటే వెళ్ళండి. ఎక్కువగా చేయండి కానీ కొంత సమయంతో చేయండి. ఈ గురువారం నాడు మొదలెట్టామా నెక్స్ట్ గురువారానికి అయిపోయేలా చేయండి. ఓ 108 ప్రదక్షిణలు చేయండి. మీకు అంతా కూడా కంగారు ఎంటెంటనే అయిపోవాలి కదా. సో అంచేత షార్ట్ గోల్స్ 3 ప్రదక్షిణలు కాదు, మీ సరదా తీరాలంటే 108 ప్రదక్షిణలు చేయండి. పెద్ద ఆలయాలు తీసుకుని చేయండి, మొత్తం పైచింది దిగిపోద్ది. ఎందుకంటే వృశ్చిక రాశికి సంబంధించి చిన్న దత్తాత్రేయుడు అనుకో అని చెప్పామనుకో అక్క, గుండ్రంగా తిరిగేసి వెంటనే వచ్చి ఫోన్ చేస్తారు. అదే మనం ఏ శివాలయమో చెప్పామనుకో 108 ప్రదక్షిణలు చేసేటోడికి వృశ్చిక రాశి ఎంత క్లియర్గా తెలుస్తుంది. సో వృశ్చిక రాశికి వచ్చేటోడికి ఏంటంటే కొంచెం శనిపరంగా ఉంది కాబట్టి అదృష్టం పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ సందర్భంలో ఎదురవడానికి ఛాన్స్ ఉంది. కానీ గురుడి వల్ల కొంతవరకు అదృష్టం ఉంది. తల్లి ఆరోగ్యం చాలా జాగ్రత్త. దశమ స్థానంలో కేతు నడుస్తున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా చేంజ్ ఆఫ్ ప్లేసెస్, చేంజ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. కొంచెం ఓపికతో ఉండండి. నెక్స్ట్ రాశి ధనస్కి వెళ్ళిపోతాం. ధనస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ధనస్ ఏం చేద్దంటే అష్టమంలో గురుడు నడుస్తున్నాడు. సడన్ హైక్ రావడానికి వెరీ గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి. చతుర్థస్థానంలో శని నడుస్తున్నాడు కాబట్టి ఇంటకాలం ఉండడం కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ ఇంట్లో ఉన్న మనశ్శాంతి ఉండదు, లేదా మనశ్శాంతి ఉన్న ఇంట్లో ఎవడో ఒకడు బాగోకపోవడం ఉంటుంది. ఇదంతా కూడా ధనుసు రాశికి వచ్చిన స్టార్ట్. 3వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మనం ఎంత చేసినా ఎంత పొడుగు చెప్పుకుంటాం, ఉద్ధరించేత్రం అనే అంత సినిమా ఉండదు. 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇందులో కూడా మళ్ళీ కేతు ఎక్కడెక్కడ వచ్చాడో చూసుకోండి. కాలపురుష పంచమ స్థానం అవుతుంది, మీకు 9వ స్థానం అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఈ చిల్డ్రన్ రిలేటెడ్ అనే ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ధనుసు రాశి అంటేనే పిహెచ్డి సైన్ అని చెప్తారు. అంటే అక్షరానికి సంబంధించిన సైన్స్లో గురుడు యొక్క స్థానం మొట్టమొదటి స్థానం ఎలాగవుతుంది కదా మేషం నుంచి. సో పిహెచ్డి చేయాలన్నా, విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉండాలన్నా చేయాలన్నా ధనుసు రాశి వాళ్ళు మ్యాక్సిమం హిట్ ఫేస్లోనే ఉంటారు. ఇది ఒక బెస్ట్ రాశి అని చెప్తారు. నక్షత్రాలకు రాజు పుష్మి అలాగో ఇది అలా. సో రాశులన్నింటిలో ధనుసుకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాకపోతే ధనుసు ఏంటంటే అందరూ ఉండే ఎవరో లేకుండా ఏడుతుంటుంది. అదొక బాధ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ప్రత్యేకించి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి అష్టమంలో గురుడు ఉన్నప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతా బాగానే ఉంటుంది కానీ ఒక ఫేక్ గురువుని ఎత్తుక్కుంటారు. ఆ ఫేక్ గురువుని ఎత్తుక్కొని ఆడికి జాయింట్ అయిపోయి ఆడు చేసి ఎన్ని రకరకాల చిందులు ఎన్ని చేసేసి ఏదో ఉద్ధరించేద్దాం అనుకున్నా. అంటే ఇంకా డోంట్ గో ఫర్ టూ మచ్. మీకు అదే చెప్తున్నాను. మీకు వృశ్చికం టూ మచ్ అని చెప్పాను కదా, వృశ్చిక రాశి అంటే టూ మచ్ కదా. ధనస్సు మీ వేస్తాను. 12th హౌస్ అనేది నిద్ర. బంధబాంధవ్యాలు ఏది గుర్తులేనివి, నీ శ్వాస తప్పి నీ శ్వాస కూడా నీకు తెలియని విషయం అంటే దాన్నే మోక్షం అంటారు. ప్రతిరోజు మోక్షం వస్తూనే ఉంటుంది. మోక్షం కోసం అక్కడ పరిగెట్టకల్లా శుభ్రంగా నిద్రపోవడం జీవితంలో చాలా అదృష్టం. సో ధనుసు రాశికి లేనిదేంటి, సుఖమైన నిద్ర ఉండి సావదు మీకు. ఇదే అందుకని అష్టమంలో మీకు తల్లితో ప్రాబ్లం ఎడుతుంది, పంచమంలో పిల్లలతో ప్రాబ్లం ఉంటుంది. అసలు అన్నిటికన్నా ప్రాబ్లం ఏంటి, మీ మనసులో స్థిమితం ఉండి సావదు. అందుకని 12th హౌస్ రిప్రజెంట్ డోంట్ థింక్ టూ మచ్ అని చెప్తున్నారు. వాటర్ సైన్స్ అన్ని కలిసిపోతుంటాయి మీకు. చతుర్థం అంటే మదర్ అవుతుంది, అష్టమం అంటే మళ్ళీ మీకు అదేంటి కర్కాటకం అవుతుంది. మీ వేయిస్తాను యువర్ మైండ్ కంప్లీట్లీ మోక్షస్థానం నువ్వు ఏదైతే స్థిమితంగా ఉంచుకోవాలో అది నీకు రుచిపోతుంది. ఇలా దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్థిమితంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అంతా కూడా. టూ మచ్ థింకింగ్ వద్దు. ఈ సంవత్సరం బాగుంది మీకు. మిడ్ రేంజ్ రాశుల్లో ఒక రాశి మీద సూపర్ డూపర్ హిట్ రాశి కాదు ఈ సంవత్సరం. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన మళ్ళీ సమయం ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు దయచేసి. ప్రాపర్టీలు కొనే టైంలో జూన్ 2 డిసెంబర్ 11 వరకు ప్రాపర్టీలు కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలా. పెట్టుబడులు పెట్టేటప్పుడు స్పెక్యులేషన్ పరంగా తృతీయంలో రాహు ఉన్నాడు, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలు.